శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 10వ సర్గ. వాలి సుగ్రీవుల వైరకారణములను వినిన శ్రీరాముడు వాలిని వధించి నిన్ను శోక విముక్తిని చేసేదను అని పలికి సుగ్రీవునకు ఊరట కూర్చుట. అనంతరము కిష్కింధకు విచ్చేసి వేగిరపాటుతో క్రోధపరవశుడై ఉన్న మా అన్నను ప్రసన్నుని గావించుకొనుటకై వేడుకొంటిని. ఓ అన్న, నీవు శత్రువును పరిమార్చి క్షేమముగా కిష్కింధకు విచ్చేయటం మా అదృష్టము. దిక్కులేని వాడనైనా నాకు నీవే దిక్కు. నీవు అనాథలను ఆదుకునుడి వాడువు కదా. పెక్కు చువ్వలు గలదియు చంద్రుని వలె స్వచ్ఛమైనది అయిన ఈ ఛత్రమును నేను నీకు పట్టుదను. ఈ వింజామరముతో వీచెదను. నిన్ను ఇట్లు సేవించుటకు అనుమతి నిమ్ము. ఓ మహారాజా, పూర్తిగా 1 సంవత్సరం పాటు మీ రాకకే గుహద్వారం అక్కడ ఆతురతతో నిరీక్షించుంటిని. కానీ ఇంతలో గుహ నుండి రక్తము ప్రవాహముగా వచ్చుట గమనించి మిగుల దిగులు పడితిని. శోకమును మునిగి మిక్కిలి ఆందోళనకు పడితిని. అనంతరము పర్వత శిఖరము వంటి ఒక బండతో ఆ గుహద్వారమును మూసివేసి తినగా ఆ ప్రదేశము నుండి బయలుదేరి మరలా కిష్కింధలో అడిగిడి తిని. ఇక రాజ్యము గతి ఏమోనో అని విషాదముతో ఇంటికి చేరిన నన్ను చూసి పౌరులను మంత్రులను నేను ఇష్టపడకున్నను బలవంతముగా నన్ను రాజ్యాభిషిక్తిని గావించిరి. అందులకు నీవు నన్ను క్షమింపుము. ఈ రాజ్యమునకు పూజ్యుడవైన ప్రభువుడవు నీవే. ఎప్పటి వలె నేను యువరాజుగా ఉండి నిన్ను సేవించుచుందును. నీవు లేకునుట వలన రాజ్యమును పాలించు భారము నాపై ఉంచబడినది. అమాత్యులతో పౌరులతో నగరముతో కూడిన ఈ రాజ్యమునకు ఎట్టి శత్రు బాధయూ లేదు. ఈ రాజ్యమును నేను న్యాసముగా స్వీకరించితని దీన్ని మరలా నీకు అప్పగించుచున్నాను. శత్రువులను పరమార్చివాడా, ఓ సౌమ్య, నాపై కోపమును వీడము. ఓ రాజా, నేను దోషులగ్గి శిరసా ప్రణమిల్లి అర్థించుచున్నాను. ప్రభువు లేనిచో రాజ్యమును అల్లకొల్లమును చెలరేగునని తలంచి మంత్రులను పౌరులను కూడి రాజ్యమును పాలించు అధికారమునందు నన్ను బలవంతముగా ఉంచిరి. నేను ఇట్లు స్నేహపూర్వకంగా వినమ్ర భావముతో పలుకుచున్నను. ఆ వాలి నన్ను గద్దించుచో చీకొట్టుచో పెక్కు దుర్భాషలాడెను. గౌరవార్హులైన మంత్రులను పౌరులను పిలిచి మంత్రుల సమక్షమున అతడు నన్ను కూర్చి మిగుల నింజముగా పలికెను. ఓ పౌరులారా, క్రూరుడు, యుద్ధకాంక్ష గలవాడు, దుష్టబుద్ధి అయిన మా అయావి అను మహారాక్షసుడు ఒక అర్ధరాత్రి సమయమున నన్ను యుద్ధమునకు ఆహ్వానించిన విషయం మీకు తెలియను కదా. ఆ రాక్షసుని కవింపు మాటలను విని రాజగృహము నుండి బయలుదేరి తిని. అప్పుడు దుర్మార్గుడైన ఈ నా సోదరుడు నన్ను అనుసరించెను. మహాబలశాలి నా రాక్షసుడు ఇతనితో గూడి ఉన్న నన్ను చూసి కాలికి బుద్ధి చెప్పెను. మేము అతనిని వెంబడించడం చూసి భయముతో వణికిపోయెను. అంతటా అతడు వేగముగా పరిగెత్తుతూ ఒక పెద్ద గుహలో దూరెను. ఆ మాయావి మిగుల భయంకరమైన ఒక పెద్ద గుహలో ప్రవేశించడను గమనించిన పిమ్మట నేను కురాత్ముడైన ఈ సోదరునితో ఇట్లు వచించితిని. ఓ సుగ్రీవా, ఈ రాక్షసుని చంపకుండా నేను పురమునందు అడుగు పెట్టను. అతనిని చంపి నేను తిరిగి వచ్చే వరకును నీవు ఈ బల ద్వారము కడని నిరీక్షించుండము. ఇతడు అతడినే ఉండునని తలచి దుర్గమమైన ఆ గుహలో ప్రవేశించితిని. ఆ మాయావిని వెతుకుటలోనే 1 సంవత్సరం గడిచిపోయెను. కడకు భయంకరుడైన ఆ రాక్షసుని నేను సులభముగానే కనుగొంటిని. ఆ మాయావిని వాని అనుచరులను నేను అక్కడికక్కడే హతమార్చితిని. వాని ముఖము నుండి వక్షస్థలము నుండి బయలువడిన రక్త ప్రవాహముతో దుర్గమమైన ఆ గుహ ఎంతయు నిండిపోయెను. దుందుభి యొక్క కుమారుడును పరాక్రమశాలియు నాకు శత్రువైన మాయావిని చంపి బయటికి వచ్చుచున్నప్పుడు రాతిచే కప్పబడి ఉన్న ఆ గుహ ద్వారమును కనుగొనలేకపోయితిని. నేను పదే సుగ్రీవా అని గొంతెత్తి పలికినను నాకు ఎట్టి సమాధానము రానందున ఎంతయో దుఃఖితుడనైతిని. అప్పుడు నేను బలము కొలది కాళ్లతో పెక్కుమారులు తెన్నగా ద్వారమునకు అడ్డముగా ఉన్న శిలా ముక్కలాయెను. అంతటా నేను ఆ గుహ నుండి బయటపడి దారి పట్టి పురమునకు చేరితిని. దుర్మార్గుడైన సుగ్రీవుడు తాను రాజు కావాలని కోరికతో అన్నయ్యను చూడక నేను బిలము నుండి బయటికి రాకుండా ఒక పెద్ద బండతో దాన్ని అడ్డగించెను. వానర ప్రభువైన వాలి ఈ విధముగా నన్ను దూషించి ఏమాత్రం సంకోచం లేకుండా కట్టు బట్టలతో బయటికి గెంటివేశను. ఓ రఘురామ, అతడు నా భార్యను అపహరించి నన్ను త్యజించెను. అతని భయము వల్ల నేను వనములతో సముద్రములతో కూడిన ఈ సమస్త భూమండలమున సంచరించితిని. భార్య అపహరింపబడిచే దుఃఖితుడనే నేను తిన్నగా పరతశ్రేష్టమైన ఋష్యమూకమునకు చేరితిని. కొన్ని కారణముల వలన ఆ వాలి ఇందు ప్రవేశింపజాలడు. ఓ రఘువీర, వాలికిని నాకుని పెద్ద వైరము ఏర్పడకు గల కారణములను పూర్తిగా వివరించితిని. ఎట్టి అపరాధము చేయకున్నను నాకు ఎంతటి దుఃఖము వచ్చి పడినదో చూడము.
సమస్త ప్రాణులకును అభయమిచ్చడి ఓ వీరా, వాలి భయం వల్ల నేను మిగిలిన మనోవ్యధకు గురి అయి ఉంటిని కనుక నీవు అతన్ని నిగ్రహించిన కరుణింపము. తేజస్వియు ధర్మజ్ఞుడైన రఘువీరుడు సుగ్రీవుని పలుకులను విని దర్హాసము చేయుచో అతనితో ధర్మ సహితములైన వచనములను ఇట్లు కొనసాగించెను. ఓ సుగ్రీవా, నా బాణములు మిగులు వాడి అయినవి, తిరుగులేనివి, సూర్యుని కిరణముల వలె మిరుమిట్లు గొలుపునివి. దుర్మార్గుడైన వాలిని అవి క్షణంలో దెబ్బతీయగలవు. వానరోత్తమ, వాలిని భార్యను అపహరించిన దుర్మార్గుడు అతడు దుష్టవర్తనుడు. అతడు నా కంట పడినంత వరకు జీవించి ఉండును. మరుక్షణమే అతడు నిహతుడొకటి తథ్యము. ఓ వానరోత్తమ, నీవు పూర్తిగా శోకసాగరం మునిగి ఉన్న సంగతిని నేను గ్రహించి తిని అందులోకి నేనును మిగిల పరితపించుచున్నాను. వాలిని చంపి నేను ఈ తీవ్రమైన దుఃఖము నుండి తప్పక గట్టింపగలను. త్వరలోనే నీ కోరికలు నేను ఈడేరును. ఇక నీవు శోకింపని అవసరము లేదు. శ్రీరాముడు పలికిన హితవచనములను విని సుగ్రీవుడు అవి తనకు మేలు చేకూర్చుని తలంచి ఎంతో సంతోషించెను. పిదప శ్రీరామునితో అతడు సముచిత రీతిలో ఇట్లు మృదు మధుర వచనములను పలికెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి కిష్కింధకాండనందు 10వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.